సార్ నమస్కారం సార్. ఎస్సీ సప్లాన్ కింద మన యూనివర్సిటీ నుండి ఇచ్చినటువంటి విత్తనము DMH 117 ఒక ఎకరము 50 మంది రైతులు 50 ఎకరాలకి ఇచ్చిన దాని నిమిత్తము ఈ రైతు గాదరి రవికుమార్ కోతలబాద విలేజ్ మంచి అభ్యుదయ రైతు. ఇతనికి ఒక ఎకరం ఇవ్వడం జరిగింది సార్. ఈ విత్తనము చాలా మొలక శాతం అయితే 100% కూడా వచ్చింది. ఇది వేసి ఎన్ని రోజులు దాదాపు 45 రోజులు దాకా కావస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడే చూసినాం సార్, నానో యూరియా ప్లస్ మందు మొగి పురుగులు వేసే కలిపి మందు కూడా ఇలా వేయడం జరుగుతుంది. దానికి అభినందనీయం సార్ రైతుకు. ఎందుకంటే ఆ నానో యూరియా కూడా టెక్నాలజీని ఈ మొక్కజొన్న స్ప్రేన్ మీద యూజ్ చేసినందుకు అతనికి నమస్కారాలు, అభినందనలు సార్. ఎందుకంటే యూరియా కొరతలు ఉన్నప్పుడు ఇది కూడా చేసి చూపెడుతున్నందుకు చాలా మంచి సార్ ఈ విత్తనం. ఎందుకంటే మొలక శాతం బాగున్నది. మళ్ళీ ఇది మిరపచ్చకు వేయడం జరిగింది సార్. మంచిగా చాలా బాగున్నది సార్. గాలి నీరు అన్ని నీరు ఉన్నది, గాలి వెలుతురు అన్నీ మంచిగా ఉన్నది సార్. ఇది కాకపోతే కొద్దిగా గడ్డి తుంగ జాతికి సంబంధించి దాన్ని కూడా మందులు స్ప్రే చేస్తుండే సార్. అది కూడా కంట్రోలింగ్ అవుతుంది సార్. ఇలాంటి విత్తనాలు ఇలాంటి తెలియని రైతులకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చాలా దిగుబడులు కూడా బాగా వచ్చినప్పుడు మన యూనివర్సిటీ విత్తనం చాలా బాగుందని వాళ్ళు ప్రశంసలు మన యూనివర్సిటీకి చెప్తుండ్రు సార్, తెలియజేస్తున్నారు సార్. ఎందుకంటే ఇలాంటి విత్తనాలు తయారు చేసినటువంటి మన యూనివర్సిటీ యజమానులందరికీ నా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇతనికి ఏమైనా అవకాశాలు ఉంటే వీళ్ళకు ఏమైనా స్ప్రే మందులు కానీ ఏమైనా అవకాశం ఉంటే అన్నీ ఇప్పిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.